ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి మనకి డిసెంబర్ 2 నుంచి ఈ స్కిల్ టెస్ట్ అయితే స్టార్ట్ అయింది కదండి. సో ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మొన్న రీసెంట్గా డిసెంబర్ 8 నుంచి అయితే సెకండ్ బ్యాచ్కి ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అయింది అనమాట. అంటే సో ఫస్ట్ బ్యాచ్లో ఎవరికైతే ఎగ్జామ్ సగంలో క్యాన్సిల్ అయిపోయిందో అలాగే ఇంకా మెయిల్ రాని వాళ్ళకి సెకండ్ బ్యాచ్లో నేమ్స్ అయితే వచ్చినాయి అనమాట. ఈ సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి డిసెంబర్ 8 నుంచి అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో స్కిల్ టెస్ట్లో మోడల్ పేపర్ అసలు ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, అసలు ఎగ్జామ్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, సో ఈరోజు క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మర్చిపోవద్దు, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ 25% ఆఫ్ 240? సో 25% ఆఫ్ 240 మనకి ఇక్కడ సిలబస్ అందరికీ తెలిసిందే. అంటే రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, అలాగే సైకోమెట్రిక్, అలాగే టెక్నికల్, అంటే మీ యొక్క స్టడీపై క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ లాస్ట్ 50 మినిట్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్, వాటన్నిటిపై నేను ఆల్రెడీ వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది ఒక మోడల్ పేపర్ అనమాట. ఇక్కడ పర్సంటేజ్ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, 25% ఆఫ్ 240. అసలు దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి, 20/100 మనకి ఆఫ్ ఇచ్చాడు కాబట్టి ఇంటూ 240. సో మనం ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ మల్టిప్లికేషన్ చేద్దామని అయితే చూడకూడదు. ఎందుకంటే మనకి పక్కన టైం ప్లే అవుతుంది, మనం ఫాస్ట్గా ఆన్సర్ చేసేయాలి. సో అలా ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిలేషన్ చేసేసుకోండి. సో మళ్ళీ 2 టేబుల్ దీంట్లో 12 టైమ్స్, ఇందులో మనకి 5 టైమ్స్, ఈ 5 మళ్ళీ ఇందులో 5 టైమ్స్. సో 5 12 సార్ మనకి ఎంత ఉంటుంది, 60. చూడండి, 5 2 సార్ 10, 0 1 క్యారీ ఉంటుంది, 5 1 సార్ 5 6. సో క్యారీ 5 ప్లస్ క్యారీ 1 60. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. అలా లాజిక్గా అంటే ఏం కాదు, టైం సేవ్ చేసుకుంటా మీరు ఆన్సర్ అన్నది సింపుల్గా చేసేయాలి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బై 3 get 2 ఫ్రీ, ఫైండ్ డిస్కౌంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా మందికి మిస్టేక్ చేస్తారు చూడండి. ఇది ఒక సింపుల్ వేలో అండ్ షార్ట్ కట్ అయితే చెప్తాను, వినండి. సో బై 3 get 2 ఫ్రీ అని మనం చాలా చోట్ల వినే ఉంటాము. ఇలాంటి మన పర్సనల్ లైఫ్లో జరిగే క్వశ్చన్స్ కూడా వస్తాయి అనమాట, సైకోమెట్రిక్ క్వశ్చన్స్ ఇలాంటివి కూడా. సో అందులో క్వశ్చన్ బై 3 get 2 ఫ్రీ అంటే మొత్తం మనకి సో 3 కొంటే 2 ఫ్రీ కదా. అసలు డిస్కౌంట్ ఎంత పడుతుందో చెక్ చేసుకోవాలి. అసలు మొత్తం ఎన్ని ఐటమ్స్ వస్తున్నాయి మనకి, 5. సో 3 + 2 అంటే 5. నెక్స్ట్ ఎన్ని ఫ్రీగా వస్తున్నాయి మనకి, 2. సో 2 ఇంటూ డిస్కౌంట్ కావాలి కాబట్టి బై 100. ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే ఇందులో 20. సో 20 × 4 అంటే 40. సో డిస్కౌంట్ వచ్చేసరికి 40%, బి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. ఇక్కడ మనకి ఒక క్లూ అయితే ఇచ్చేసాడు. ఇఫ్ ఎ కార్ ట్రావెల్స్ 150 kilometers ఇన్ 3 hours. మనకి డిస్టెన్స్ ఇచ్చాడు అండ్ టైం కూడా ఇచ్చాడు. దెన్ ఫైండ్ మనం స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, డిస్టెన్స్ అండ్ టైం కూడా ఇచ్చాడు. ఇక్కడ మనకి ఫార్ములా ఆల్రెడీ ఇచ్చేసాడు చూడండి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైము. సో మనకి డిస్టెన్స్ ఎంత, 150 kilometers డివైడెడ్ బై, సో స్పీడ్ మనకి ఇవ్వలేదు, టైం చూడండి 3 hours. సో 150/3 అంటే మనకి 50, అంటే మనకి 50 km/h. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ 5 10 20 40 డాష్. సో క్వశ్చన్ మార్క్ ఇచ్చేసారు కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నేను చాలాసార్లు చెప్పానండి. సో ముందుగా వీటి యొక్క డిఫరెన్స్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట. సో 5 నుంచి 10 ఎలా వచ్చింది, అలాగే 10 నుంచి 20 ఎలా వచ్చింది, 20 నుంచి 40 ఎలా వచ్చింది, 40 నుంచి మనకు వచ్చే వాల్యూ అన్నది ఈజీగా తెలిసిపోతుంది. ఇవి ఏం చేస్తే మనకి, సో 5 డబల్ చేస్తే మనకి 10 వస్తుంది, అంటే 5 డబల్ చేస్తే మనకి 10 వస్తుంది. 5 + 5 అంటే మనకి 10, అలాగే 10 + 10 అంటే 20, 20 + 20 అంటే 40, 40 + 40 అంటే మనకి 80. సో లాజిక్ అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ యొక్క డిఫరెన్స్ అయితే చెక్ చేసుకోవాలి. సో మనకి ఇంక్రీజ్ అవుతే ప్లస్ డిఫరెన్స్ ఉంటుంది, లేదంటే డిక్రీజ్ అవుతే మైనస్ డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చెక్ చేసుకుని నెక్స్ట్ వాల్యూ ఏంటి అన్నది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆన్సర్ 80 కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సింపుల్ అనమాట. ఇఫ్ x + 15 = 40, దెన్ ఫైండ్ x వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ చూడండి, x వాల్యూ కనుక్కోమంటున్నాడు. 50 = 40 అంటే x ఇక్కడే ఉంచండి. సో 40 x ఇక్కడే ఉంచండి. 15 అటెక్కి వెళ్తే మనకి -15 అవుతుంది కదా. సో 40 - 15 అంటే మనకి 25. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద రేషియో ఆఫ్ 2:4 ఈజ్ ఈక్వల్ టు, అంటే 2:4 ఈక్వల్ టు ఏమొస్తుంది? సో ఇచ్చిన రేషియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిలేషన్ చేసుకుందాం. అంటే మనకి 2 టేబుల్లో 1:2 వస్తుంది. సో ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి? సి. సో చూడండి, ఇచ్చిన రేషియో అన్నది క్యాన్సిలేషన్ చేసుకుని దాని ఈక్వల్ టు మనం ఏం రాస్తాం? 2:4 అంటే మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే 1:2. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ షాప్కీపర్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25 అండ్ ఎవ్రీ టైమ్ సోల్డ్ అట్ 125. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు? ప్రాఫిట్ పర్సంటేజ్. ఈ ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా వచ్చేసరికి చూడండి, మనకు ఆల్రెడీ ప్రాఫిట్ ఇచ్చేసాడు. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. సో మనకి ప్రాఫిట్ ఎంత? 25 బై కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 125 ఇంటూ 100. సో మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. చూడండి, సో మనకి 5 టేబుల్ ఇందులో 20 టైమ్స్. సో ఇది వచ్చేసరికి 25 టైమ్స్. మళ్ళీ 25 క్యాన్సిల్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసరికి 20%. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద యావరేజ్ ఆఫ్ 10, 20, 30, 40 ఈజ్. ద యావరేజ్ ఆఫ్ అని మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చేసాడు. దానికి మనం ఫైండ్ అవుట్ చేయాలి, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ యావరేజ్ ఫార్ములా వచ్చేసరికి చూడండి, యావరేజ్ ఫార్ములా వచ్చేసరికి సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ బై నెంబర్ ఆఫ్ డిజిట్స్. అంటే సమ్ ఆఫ్ అంటే మనకి 10 + 20 + 30 + 40. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే మనకి మొత్తం ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు? 1, 2, 3, 4. సో మొత్తం కూడా 4. సో 10 + 20 అంటే 30, 30 + 30 అంటే 30 + 30 60, 60 + 40 అంటే 100. సో 100/4 అంటే మన 25. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి, ఇవి వచ్చేసరికి వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్ అనమాట. సో ఇవి చాలా ఈజీగా ఉంటాయి. చూడండి, సినోనియం ఆఫ్ ర్యాపిడ్. ర్యాపిడ్కి సినోనియం వచ్చేసరికి ఫాస్ట్ అనమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అని మనకి ఇయే స్పెల్లింగ్స్ రావండి, ఇంకా కొన్ని వర్డ్స్ ఇవ్వచ్చు. చూడండి, ఇక్కడ ఎన్వైర్న్మెంట్ అని ఇచ్చాడు. ఈ ఎన్వైర్న్మెంట్లో మనకి కరెక్ట్ స్పెల్లింగ్ అన్న చూసుకోవాలన్నమాట. ఎన్వైర్న్మెంట్ స్పెల్లింగ్ వచ్చేసరికి ENVIRONMENT అనమాట. కరెక్ట్ స్పెల్లింగ్ చూసుకుని మనం టిక్ చేయాలి. సో నెక్స్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇంగ్లీష్ గ్రామర్పై ఒక క్వశ్చన్ అయితే వచ్చింది చూడండి. షీ డాష్ గోయింగ్ టు స్కూల్ డైలీ. అంటే మనకి ఇక్కడ గ్రామర్ మిస్టేక్స్ వస్తాయి అన్నమాట, చూసుకోవాలి. మనం ప్రొనౌన్సియేషన్ చూడండి, ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా పెట్టి మనం ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందో చూసుకోండి. షీ ఆర్ గోయింగ్ టు స్కూల్ డైలీ. సో అది కరెక్ట్ కాదనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్న షీ అంటే ఒక్కళ్ళే కాబట్టి మనకి సింగులర్ వస్తుంది. చూడండి, షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్ డైలీ. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్, అంటే షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్ డైలీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ఆడ్ వన్ అవుట్. ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఏ డాగ్, బి క్యాట్, సి కౌ, డి చైర్. అంటే మనకి డాగ్, క్యాట్, కౌ ఇవన్నీ కూడా మనకి యానిమల్స్. మనకి డిఫరెంట్గా ఉన్నది ఏంటి? చైర్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. అంటే మనం ఆడ్ వన్ అవుట్ అని ఇచ్చినప్పుడు 3 వర్డ్స్ అన్నది మనకి యానిమల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అలా ఉంటుంది. సో డిఫరెంట్ వర్డ్ ఏదన్నది మనం చూస్ చేసుకుని ఆప్షన్ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి ఈజ్ ఈక్వల్ టు 3. అంటే మనకి ఏ నుంచి జెడ్ వరకు మొత్తం 26. సో ఏ యొక్క పొజిషన్, బి యొక్క పొజిషన్ ఇలా క్లూ ఇచ్చాడు. సో ఓన్లీ 3 ఇచ్చాడు. దెన్ కేక్ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్లో క్వశ్చన్ అనమాట. సో కేక్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సి యొక్క పొజిషన్ తెలియాలి, ఏ యొక్క పొజిషన్ తెలియాలి, అలాగే కే ఈ పొజిషన్ తెలిస్తే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. మనకు ఆల్రెడీ సి ఇచ్చాడు, ఏ ఇచ్చాడు. ఇంకా మనకు తెలియాల్సింది ఏంటి? కే అండ్ ఈకి సి వాల్యూ తెలియాలి. సి వాల్యూ వచ్చేసరికి 3, ఏ వాల్యూ 1, కే వాల్యూ వచ్చేసరికి 11. సో సి తర్వాత డి, డి తర్వాత ఈ కదా, సో 5. ఈ వాల్యూ వచ్చేసరికి 5. చూడండి, 31115. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 14th క్వశ్చన్, మ్యాంగో నుంచి ఫ్రూట్ అలాగే పొటాటో నుంచి ఏమొస్తుంది. అంటే మనకి మ్యాంగో నుంచి ఫ్రూట్ ఎలా వచ్చిందో దాని యొక్క రిలేషన్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. సో మ్యాంగో నుంచి ఫ్రూట్ అంటే మనకి మ్యాంగో అంటే ఫ్రూటే కదా. ఇక్కడ మనకి ఏ రిలేషన్ అయితే యూజ్ అయిందో, ఏ రిలేషన్ అయితే వచ్చిందో పొటాటోకి కూడా అదే రిలేషన్ రావాలి. మ్యాంగో ఫ్రూట్, పొటాటో వెజిటేబుల్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫాదర్ సన్.
అంటే ఫాదర్ నుంచి సన్. ఓకే. నెక్స్ట్ టీచర్ నుంచి వచ్చే రిలేషన్ ఏంటి? స్టూడెంట్. అవునా? లేకపోతే టీచర్ డాక్టర్ అన్నాం కదా, జస్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి, రిలేషన్ చూసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ తెలిసిపోతుంది. సో టీచర్ స్టూడెంట్ అదొకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ మండే ఈజ్ ద ఫస్ట్ డే, మండే అన్నది ఫస్ట్ డే, ద థర్డ్ డే అంటే మండే ఫస్ట్ డే అంటే నెక్స్ట్ థర్డ్ డే ఏమొస్తుంది? మండే, ట్యూస్డే, వెన్స్డే. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. మనకి ఇక్కడ ఒక చిన్న టేబుల్ అయితే ఇచ్చాడు అనమాట, అంటే ప్రొడక్ట్స్ అలాగే దాని యొక్క ప్రైస్, అంటే పెన్, నోట్బుక్, బ్యాగ్, పెన్సిల్స్. సో వాటి యొక్క కాస్ట్ కూడా ఇచ్చాడు. సో ఒక చిన్న టేబుల్ ఇచ్చి వాటిపై క్వశ్చన్స్ ఎలా అడిగాడో చూడండి. ద కాస్ట్లెస్ట్ ఐటమ్ ఈజ్ అంటే ఇక్కడ ఇచ్చిన ఐటమ్స్లో ఏది కాస్ట్ చూడండి, ఏది ఎక్కువ కాస్ట్ అంటే చూడండి, పెన్ 20, నోట్బుక్ 40, బ్యాగ్ 500, పెన్సిల్ 10. అంటే ఎక్కువ కాస్ట్ ఉన్నది ఏది? బ్యాగ్. సో పెన్, నోట్బుక్, బ్యాగ్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టోటల్ కాస్ట్ పెన్ అండ్ నోట్బుక్. ఇక్కడ టోటల్ కాస్ట్ అని ఇచ్చేసి 2 ఐటమ్స్ ఇచ్చాడు. ఏంటి? పెన్, నోట్బుక్. పెన్కి ఎంత కాస్ట్ ఉంది మనకి? 20. సో నోట్బుక్కి 40. 20 + 40 అంటే మనకి 60. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ యూ బై 2 నోట్బుక్స్ కాస్ట్ అంటే మీరు ఒక 2 నోట్బుక్స్ అయితే కొన్నారు. సో దాని యొక్క కాస్ట్ ఎంత అవుతుంది? ఇక్కడ ఒక్క నోట్బుక్కి మనకి 40. సో అలా మీరు 2 కొన్నారు అంటే 40 + 40 అంటే మనకి 80. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఐటమ్ ఈజ్ చీపెస్ట్. ఇక్కడ మనల్ని కాస్ట్లీ అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఐటమ్ ఈజ్ చీపెస్ట్. ఇక్కడ ఇచ్చిన రేట్స్లో, ఇక్కడ ఇచ్చిన ప్రైస్లో మనకి తక్కువ కాస్ట్, తక్కువ చీపెస్ట్ ఏంటి మనకి? పెన్సిల్ 10 రూపీస్ అంటే పెన్, బ్యాగ్, పెన్సిల్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అంటే పెన్సిల్ చీపెస్ట్ ఐటమ్ ఏది మనకి? పెన్సిల్. సో ఇలా మనకు ఒక చిన్న బాక్స్ ఇచ్చి వాటిపై క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇవి వచ్చేసరికి మనకి సైకోమెట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. చూడండి, వెన్ వర్కింగ్ ఇన్ ఏ గ్రూప్ యువర్ ప్రిఫర్ అంటే మీరు గ్రూప్లో ఎలాంటి వర్క్ని ప్రిఫర్ చేసుకోవాలనుకుంటున్నారు? చూడండి, వర్కింగ్ ఎలాగా ఉండడం, లేదా లీడింగ్ ద గ్రూప్, సపోర్టింగ్ టీమ్, అవాయిడింగ్, ఇలా. సో మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు కదా. సో ఇందులో బెస్ట్ ఆప్షన్ ఏదో మనం చూస్ చేసుకోవాలి. సో వర్కింగ్ ఎలా అంటే మనం డల్గా ఉండడం లేదు. సో లీడింగ్ ద గ్రూప్ అంటే మనం గ్రూప్లో లీడ్ చేయడం. అంటే బెస్ట్ ఆప్షన్ ఏది? లీడింగ్ ద గ్రూప్. సో మనం అలా ఇచ్చిన 4 ఆప్షన్స్లో బెటర్ ఆప్షన్ ఏదో చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్ యూ అంటే మీరు ఒక మిస్టేక్ అయితే చేశారు, మీరు ఏం చేస్తారు? చూడండి, బ్లేమ్ అదర్స్ అంటే అదర్స్ని బ్లేమ్ చేయడం, లేదా ఇగ్నోర్ ఇట్ వదిలేయడం. నెక్స్ట్ లెర్న్ అండ్ కరెక్ట్, క్విట్. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏది? లెర్న్ అండ్ కరెక్ట్ అంటే తెలుసుకుని దాన్ని కరెక్ట్ చేసుకోవడం. సో బెస్ట్ ఆప్షన్ లెర్న్ అండ్ కరెక్ట్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెన్ గివెన్ ఏ న్యూ టాస్క్ యూ ఫీల్ అంటే మీకు ఒక కొత్త టాస్క్ అయితే ఇచ్చారు, మీ యొక్క ఫీల్ ఎలా ఉంటుందో చెప్పాలి. నర్వస్, ఎగ్జైటెడ్ అండ్ రెడీ, అన్ఇంట్రెస్టెడ్, కన్ఫ్యూజ్డ్. సో కన్ఫ్యూజ్ అవుతారా, లేకపోతే నర్వస్ అవుతారా, లేకపోతే అన్ఇంట్రెస్టెడా? సో మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎగ్జైటెడ్. సో అవన్నీ వదిలేసి మనం ఇచ్చిన టాస్క్కి రెడీ అవ్వడం. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇలాగ బెటర్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ 5 క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి కమ్యూనికేషన్ స్కిల్ పై ఉంటుంది. అవి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను, చూడండి. లేదంటే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూడండి, యూ ఫినిష్ యువర్ వర్క్. మీ వర్క్ అన్నది ఫినిష్ చేస్తారు, అది ఎలా చూడండి. ఆన్ ది టైం కల్లా ఫినిష్ చేస్తాను, లేదంటే లేట్, ఓన్లీ ఇఫ్ సమ్ వన్ రిమైన్స్. సో ఒకటి చేసి రిమైనింగ్ వదిలేయడం. డి నెవర్, తెలీదు. సో ఇక్కడ మనకి బెస్ట్ ఆప్షన్ ఏదంటే, సో లేట్ అంటే మనం వర్క్ ఫినిష్ చేస్తామా, మనం టైంకి వర్క్ అన్నది ఫినిష్ చేస్తాం కదా. సో ఆన్ టైం. సో ఆన్ టైంకి మనం వర్క్ అన్నది ఫినిష్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యూ యాటిట్యూడ్ టువర్డ్స్ లెర్నింగ్ న్యూ స్కిల్స్. మీకు కొత్తగా నేర్చుకోవడం ఇష్టమా అంటే కొత్తగా స్కిల్స్ నేర్చుకోవడం ఇష్టమా? చూడండి, నాట్ ఇంట్రెస్టెడ్. విల్ ట్రై ఇఫ్ ఫోర్స్డ్ అంటే ఫోర్స్ చేస్తే ట్రై చేస్తాను, లేకపోతే లేదు, వదిలేయడం. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, క్యూరియస్ అండ్ విల్లింగ్, అవాయిడ్ డిఫికల్ట్ టాస్క్ని వదిలేయడం. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకి క్యూరియస్ అండ్ విల్లింగ్ అంటే సో ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యి అది నేర్చుకోవడానికి ట్రై చేస్తాము. సో బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి క్యూరియస్ అండ్ విల్లింగ్ అనమాట. సో ఇలా మనకి స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ అయితే ఇదనమాట. ఇంకా ఇలాంటి మోడల్ పేపర్స్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సైకోమెట్రిక్ సంబంధించి ఇప్పటి వరకు జరిగిన స్కిల్ టెస్ట్లో సైకోమెట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో షేర్ చేస్తాను.
అండ్ మర్చిపోద్దండి, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా స్కిల్ టెస్ట్ పేపర్స్ కావాలంటే కామెంట్ చేయండి. సో మర్చిపోద్దు లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.